హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా డ్రెస్ బాగుందా? ఈ డ్రెస్ చూపించడానికి వీడియో చేస్తున్నావా అక్క అని అయితేనే కాదకండి. డ్రెస్ చూపించడానికి ఏం కాదు. ఈ డ్రెస్ గుర్తుపట్టారా? నేను ఒక చీరతో అనేది గుర్తేసాను. చీర చాలా ఇష్టపడి కొన్నాను, కానీ చీర ఎక్కువ కట్టుకోను కదా అన్నట్టు డ్రెస్ కుట్టుకున్నాను. ఆ డ్రెస్ అండి. మీకైతే ఇంకా డ్రెస్సు వేసుకొని చూపించేదాన్ని. ఈ డ్రెస్ అప్పుడు వేసుకొని అయితే చూపించలేదు, ఎందుకంటే ఇంకా షాప్లో తగిలిద్దాం అనుకున్నాను, అందుకోసం అనేది వేసుకోలేదు. ఇంకా తర్వాత అనేది మీ ఆటో దూమ్ తగలా ఎంత సౌండ్ వస్తుంది చూడు అనేసి వేసుకోలేదు. తర్వాత కొన్ని రోజులు ఒక 2-3 నెలలు షాప్లోనే పెట్టేశాను. ఇంక ఎండలు ఎక్కువైందని ఇది కలర్ చేంజ్ అవుతుంది ఇంటి తగ్గించి అనేసి ఇంటికి తీసుకుపోయి అయితే వేసుకున్నాను. ఇది రెండోసారి నేను వేసుకోవడం అనేది. వేసుకున్న తర్వాత టింగ్ 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 చూపిద్దామనే కనుక చూపిస్తూ ఉన్నాను. బాగుంది కదా డ్రెస్ అయితే కనుక. నాకు కూడా బాగానే నచ్చేసింది లేండి. ఈ డ్రెస్ చూపించడానికి అయితే వీడియో తీయలేదు. మా ఆయన నిన్న నైట్ ఒక గిఫ్ట్ అయితే ఇచ్చేసాడు. నీ బర్త్డే నాకు అనుకుంటున్నారు. బర్త్డే కాదు, ఏమీ కాదండి, అసలు ఏమీ లేదు అసలు. నిన్న నేను షాప్ నుంచి ఇంటికి వెళ్ళకల్లా ముందు ఫోన్ చేశాడు మా ఆయన డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు. ఇంట్లో ఉన్నావా షాప్లో ఉన్నావా అంటే, ఇంట్లో లేను షాప్లో లేను ఫ్యాన్సీ స్టోర్లో ఉన్నా అన్నాను. అవునా, సర్లే నేను ఇంటికి వెళ్తున్నా, నువ్వు ఇంటికి వచ్చేసే అన్నాడు. సరేలే అన్నాను. కానీ నాకు నిన్న కొంచెం చిరాగ్గా ఉన్నది, మూడ్ ఏం బాగాలేదు, ఏందో కొంచెం మూడఫ్లోనే ఉన్నాను. మూడఫ్లో ఉండేసి ఇంకా నేను ఇంటికి పోయిన తర్వాత కూడా అసలు ఇంట్లో కోపంగా ఉండేసి అందరినీ, మా పాప నడిచాను, మా ఆయన నడిచాను, అసలు దిక్కు తెలియలేదు. అంటే ఎండకు ఈ మిషన్ల వేడికి పని చేసి అసలు బాగా చిరాకు వస్తూ ఉంది. ఏమో నాకు తెలియదు, సడన్గా నా మూడ్ అనేది అట్లా మారిపోతూ ఉంటుంది. అందుకనేసి నిన్న అలా ఉండి అడిచలకలా మా పాప అలిగింది, మా ఆయన కూడా అలిగినాడు. ఎందుకు ఎప్పుడు అడుస్తూనే ఉంటావు, ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన ఆలు నుంచి అసలు కాండంగా ఉండనే ఉండవు అది ఇది అన్నాడు. లేదులే, నాకు అది కాక నిన్న ఏమైందంటే జలుబు అయింది, గొంతు నొప్పి వస్తూ ఉంది. ఆ గొంతు నొప్పి వచ్చిందాన బాడంతా నొప్పులుగా అసలు ఏం బాగోలేదు. మా ఆయన ఏమనుకున్నాడంటే ఇది చూసి ఇంకా చాలా సంతోషపడతాను అనుకున్నాడు, కానీ చూస్తే నేనే రివర్స్ అయిపోయాను. తర్వాత ఇంకా ఒక గంట తర్వాత నేను ఇంకా కొంచెం కామ్ డౌన్ అయ్యి ఏం లేదులే ఇట్లా ఉంది, నాకు హెల్త్ బాగాలేదు అని చెప్తే, అది ముందు చెప్పొచ్చు కదా, ట్యాబ్లెట్లు ఎవరు తెచ్చేటోడిని కదా అనేసి అన్నాడు. సర్లే అనేసి అన్నాను. ఇంకా అన్న తర్వాత మా ఆయన తీసుకొచ్చైతే నా చేతిలో పెట్టేశాడు. చీర కొనుక్కొచ్చాడు అక్క అంటే, చీర ఏం కాదండి, ఇది చీర అయితే ఏం కాదు, అర్థమైంది కదా. ఇది వచ్చేసి ఫోటో ఫ్రేమ్ అండి. ఈ మధ్య మా ఆయన ఫోటో ఫ్రేమ్స్ అనేది కూడా పెట్టాడు మా ఆయన షాప్లో. మా ఆయన మామూలుగా చేసే బిజినెస్ ఏంటంటే కనుక, మా ఆయనకు అండ్ ఆధార్ సెంటర్ అనేది ఉంది. ఆధార్ సెంటర్ అంటే దాంట్లో ఆధారు అనేది మా అన్న తీస్తాడు. ఇంకా ఈయన మీ సేవ వర్క్లు అనేది మా ఆయన చేస్తాడు. మా అన్న మా ఆయన ఇద్దరు కలిసి ఒక షాప్ అయితే పెట్టుకున్నారు. అందులో మీ సేవ వర్క్, ఆధార్ సెంటరు, ఇంకొచ్చేసి ఇవి దీని ఫోటో ఫ్రేమ్స్ది అనేసి చేస్తున్నారు. అందులో అనేది ఈ ఫోటో ఫ్రేమ్స్ అనేది కొత్తగా పెట్టాడు మా ఆయన. కొత్తగా పెట్టిందాన నేను అంటూ ఉన్నాను, నేను ప్రమోషన్ చేస్తాను నీ షాప్ను, నాకు ఒక ఫోటో చేసుకురా అనేసి. అంటేనాక ఏం అవసరం లేదు అనేసి అన్నాడు మా ఆయన. నీ ప్రమోషన్ చేయడం వద్దు, నేను తీసుకురావడం వద్దు, నాకు అవి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ అన్నాయి, ఒక 1200 చేస్తా అంటున్నాడు. కానీ నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఎందుకు అడుగుతాను అది ఇది అనేసి అంటున్నాక, ఇంకా మా ఆయన తర్వాత వచ్చేసి ఏం చెప్పలేదు. నేను రోజు అంటూనే ఉన్నాను, ఆయన ఏం అనట్లేదు. నా షాప్లో కూడా మా ఆయన్ని షాపు అంటే ఫోటోలు చేయబడిన అనేసి ఒక స్టిక్కర్ని కూడా వేయించాడు. అయినా నేను వేయించినా కూడా వేయించుకోలేదు, నేను ఎవరికి చెప్పను, నా ఫోటో తెచ్చేంత వరకు అని చెప్పాను. అందుకోసమై మా ఆయన నాకు ఈ ఫోటో తీసుకొచ్చాడు. ఇది నాకు మా ఆయనకు చాలా ఇష్టమైన ఫోటో. ఈ శారీ నేను మీషోలో కొన్నానండి. కొన్నప్పుడు నాకు ఏం బాగాలేనట్టు అనిపించింది, కట్టుకునేకల్లా భలే అనిపించేసింది అసలు. ఇది అనేది శారీ అనేది బాగా నచ్చేసింది. అయితే 1 టైం కట్టుకోవడానికి పనికి వస్తుందండి, తర్వాత అయితే ఇంకా వాటర్లో పడిన తర్వాత అస్సలు పనికిరాదు, మొత్తం ముద్దయిపోతుంది చీరల్లా. దీన్ని ఐరన్ చేసే ఆప్షన్ కూడా అనేది ఏమీ ఉండదు అసలు. బ్లౌజ్ కూడా పీసులు వచ్చేస్తుంది. మనము బాగా
అంటే కట్టుకుంటే భలే ఉంటుంది. అలాంటిది ఒక్కసారి కట్టుకొని పక్కన పడేయాల్సిందే. 200, 300 పడింది. చాలా ఒక 2 సంవత్సరాలు అవుతుంటుంది. అప్పుడు ఈ చీర కట్టుకున్నప్పుడు మా ఆయన ఫోటో తీయమని అడిగితే కొంచెం డిఫరెంట్గా దిద్దాము అనేసి అయితే ఇలా అయితే తీసాడు మా ఆయన. డిఫరెంట్గా అనేది ఇలా తీసాడు, అంటే ఇలా పెట్టుకోని తీసాడు. మా ఆయనకు ఫోటోలు కూడా బాగా తీయడం వచ్చు. నా వీడియోస్ కూడా మా ఆయనే తీసేది. ఇంకా అంటే వీడియోస్ అంటే మ్యాక్సిమం నేనే తీసుకుంటానండి. నా అంటే ఛానల్ థంబ్‌లైన్స్ అండ్ వచ్చేసి ఎప్పుడన్నా రెడీ అయినప్పుడు ఫొటోస్ కానీ ఫొటోస్ డిజైన్ చేస్తాడు. చాలా ఫోటోలు మా ఆయననే నాకు కడుక్కొని వచ్చినాడు. అంటే చిన్న చిన్న ఫోటోలు ఆల్బమ్స్ పెట్టుకుంటాం కదా, అవెల్లా మేము దిగిన ఫోటోల్లో సెల్లు ఉంటాయి కదా, అవెల్లా కడుక్కొని వచ్చేసి నాకు ఇచ్చేస్తూ ఉంటాను. నేను ఆల్బంలో పెట్టుకుంటూ ఉంటాను. అట్లనే ఇది కూడా ఫస్ట్ అంటే ఈ ఫ్రేమ్స్ అన్నీ మా ఆయన గుంటూరులో తీసుకొచ్చాడు. ఈ ఫ్రేమ్స్ అమేస పోయి గుంటూరులో కొన్నాడు. ఈ ఫ్రేమ్స్ అలా ఈ ఫ్రేమ్స్ తెచ్చిన నుంచి చెప్తున్నాడు, బాగున్నాయి ఫ్రేమ్స్, బాగున్నాయి, బాగా వస్తున్నాయి ఫొటోస్. ఇవి అంటే వేసిన వాళ్ళ ఫొటోస్ అన్నీ నాకు చూపిస్తూ ఉంటాడు సెల్లులో. ఇదిగో ఈ ఫోటో వేసాను చూడు, వీళ్ళది వేసాను అన్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. నేను అంటే మా ఆయన షాపు ఇక్కడ నంద్యాలలో అయితే కాదండి, ఆర్లగడ్డలో. ఇప్పుడు మేము ఉండేది నంద్యాలలో. ఇంకా మీకు అందరికి తెలిసిందే కదా. మా ఆయన షాప్ ఉన్నది ఆర్లగడ్డలో. మా ఆయన అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాడు ఇంటికి. అట్లా ఆ షాప్ ఆర్లగడ్డలో ఉన్నదన్న నేను పోయే ఆప్షన్ అనేది ఏం లేదు నాకు. ఎప్పుడో ఏదన్నా పని పడితేనే అట్లా పోయినప్పుడు అట్లా షాప్ దగ్గరికి అట్లా వెళ్తాం. అది కూడా మ్యాక్సిమం పోము. ఇప్పటికి ఒక 2-3 సార్లు పోయినాము అంతే, అంత నుంచి ఏం పోలేదు అసలు. 2-3 సార్లు అంటేనక మొన్న ఒకసారి పోయానండి. మా అక్క కొడుకు పెళ్ళికి పోతా ఇంకా మా అన్న వచ్చినాడు. మా అన్న వదిన హాస్పిటల్కి వచ్చి నన్ను తీసుకెళ్లారు వెళ్ళిపోవడానికి. నాకు బస్సులలో దానిలలో ఆటోలలో జర్నీలు అస్సలు నచ్చవు. నాకు అంత టాలెంట్ కూడా లేదు. అంటే దానికి ఒక ఇన్సిడెంట్ అనేది మీకు చెప్తా చూడండి. ఒక ఇన్సిడెంట్ అంటే మొన్న మా అన్న ఇప్పుడు పెళ్ళికి వెళ్ళానన్నాను చూడండి, వాళ్ళదే బచ్చిపోసనం అవుతా ఉన్నది. మా ఆయన ఏమన్నాడంటే డ్యూటీకి వెళ్ళిపోయాడు పొద్దున్నే. నన్ను ఏం చేశాడంటే సరే నువ్వు బస్సు ఎక్కేసి ఆర్లగడ్డకు వచ్చేసి ఆర్లగడ్డ నుంచి మనం కారులో వెళ్ళిపోదాం అనేసి అన్నాడు. మా కారు కూడా ఆర్లగడ్డలో ఉంటుందండి, ఇక్కడ నంద్యాలలో ఉండదు. నంద్యాలలో అంటే మాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అసలు. మా సందులోకి కారు కూడా రాదు కాబట్టి రానికి అవకాశం లేదు. అంటే వస్తుంది లోపలికి, కానీ ఆడ పెట్టినామంటే వేరే బండ్లు ఏమి తిరగడానికి ఉండదు. మేము అంటే రెంటింగ్లు కదా, అందుకోసం అనేసి మాది షాప్ దగ్గర పెట్టేస్తాం కారు. అక్కడ మాది షాప్ దగ్గర ప్లేస్ దండిగా ఉంది, అక్కడ ఉంటుంది కారు. లేదా మా అన్న దగ్గర ఉంటుంది, వాళ్ళ ఇంటి దగ్గర ప్లేస్, వాళ్ళది పల్లెటూరు అన్నీ అర్లగడ పక్కన, అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది కారు. ఇక్కడ నుంచి కారులో వెళ్దాం అనేసి అంటేనక నేను బస్సు ఎక్కి రెడీ అయిపోయి ఆటో వెళ్ళి బస్ స్టాండ్ వరకు వెళ్ళాను. బస్ స్టాండ్ నుంచి బస్సు బాగానే వచ్చేసింది, ఎక్కేసాను. ఎక్కిన తర్వాత ఆధార్ కార్డు చూపిమ్మా అన్నాడు. ఆధార్ కార్డులు ఇంట్లో మర్చిపోయాను. అంటే నువ్వు జర్నీ చేయక నువ్వు ఆధార్ కార్డులు పెట్టుకోండవు కదా అక్క అనొచ్చు, కానీ నా ఆధార్ కార్డు ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ వచ్చేసి ఏమంటారు ఓటర్ ఐడి అవన్నీ హ్యాండ్ బ్యాగ్లో ఉంటాయి. షాప్ స్టార్ట్ చేసినాక కొంచెం హ్యాండ్ బ్యాగ్లో ఎక్కువ పెట్టుకోకూడదు అనేసి ఆధార్ కార్డు అనేది పెట్టుకున్నాను. ఆధార్ కార్డు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని కూడా డబ్బులు ఇచ్చేసాను. ఫోటో చూపిద్దామంటే ఫోటో అమ్మ చెల్లదు అన్నాడు. నాకు మా పాపకు కలిసి డబ్బులు ఇచ్చేసాను. ఇంకా 130 రూపాయలు ఎంతో అయింది నంద్యాల నుంచి ఆర్లగడ్డకు. అదే ఒకటి మా ఆయన ఒక దగ్గర దిగమన్నాడు. ఆర్లగడ్డ రాంతోలికే రూట్ అంటే అక్కడ బాచిపల్లికి వెళ్ళే రూట్లోనే దిగమన్నాడు. మర్చిపోయి అసలు దిగడం కాదు కదా, ఏం చేయను లేదు నేనైతే అంత అక్కడికి అనేది ఆగిపోయాను. ఏమక్క కస్టమర్స్ అయితే వచ్చారు. అంటే పొద్దున్నే మనకు తెలిసిన అక్క అయితే శారీస్ తీసుకొని వచ్చింది కుట్టమని, అందుకే సడన్గా ఆపేసాను. ఏమైందంటే బస్ డ్రైవర్ కూడా నన్ను తిట్టేశాడు, మీకు ఎక్కడదే దిగేది లేదా ఏంది అనేసి. అందుకే అది జరిగిన తర్వాత ఇంకా అస్సలు నాకు బస్సులు అంటే విరక్తి వచ్చేసింది. బస్సులు ఎక్కకూడదు అనేసి ఫిక్స్ అయిపోయాను. అంటే నాకు ఆ ప్లేస్ గుర్తులేదు ముందు. అంటే వాళ్ళది తప్పు లేదు, బస్సులది నాదే తప్పు ఉండేదాడ. ఎందుకంటే కొంచెం ముందు చెప్పాలంట, ముందు చెప్తే ఆడ ఆపుతామమ్మా, మీరు సడన్గా ఆడికి వచ్చి నాకు ఆపు అంటే ఆపనికి రాదు, సైడ్కు తీసుకోవాలి కదా, యాక్సిడెంట్లు అవుతాయి అనేసి తర్వాత అన్నారు. ఇంకా అది కూడా నాదే తప్పు కాబట్టి నేనైతే మా ఆయన ఉన్న కాడికి అన్నో దింప నడుచుకుంటూ పోయాను. అది చూసి అయితే మా ఆయన భలే నవ్వినారు, నువ్వు ఊరికే అసలు మైండ్ అసలు లేదు నీకు అనేసి. అది మటుకు నిజమే, మనకు కొంచెం తక్కువనే నాలెడ్జ్ అనేది.
మేబీ బయట తిరగకనో ఇంకేమో కానీ తెలియదు. సరేలేండి, ఇదంతా పక్కన పెడితే నా ఫోటో ఎలా ఉంది, మా ఆయన ఇచ్చిన గిఫ్ట్ బాగుందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి. బాయ్.